మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా యుగ యుగములు సజీవుడైన వాడా ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా మృతుడై మరలా బ్రతికిన వాడా అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా 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 యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. హ్యాపీ హోలీ వీక్ టు ఆల్ ఆఫ్ యూ. మరి మనం ఈ ఆదివారం రోజున పరిశుద్ధమైనటువంటి వారంలోనికి ప్రవేశిస్తున్నాం కనుక మనం యేసు ప్రభుతో పాటు ఆ యెరూషలేములోనికి ప్రవేశించి అక్కడి నుంచి ఆయనతో పాటు పాస్కని భుజించి మేడపై గదిలో అక్కడి నుంచి గెత్సెమనికి వెళ్ళి ఆయనతో పాటు ప్రార్థన చేసి ఆయనతో పాటు కైఫా ఇంటికి అక్కడి నుంచి పిలాతు ఎదుట హెరోదు ఎదుట మళ్ళీ పిలాతు ఎదుట అక్కడి నుంచి సిలువ మరణం కల్వరి మార్గంలో యేసు ప్రభుతో ఉండి ఆ కల్వరిలో యేసు ప్రభుతో పాటు ఆయనలో ఉండి మరణించి పాపానికి పాత స్వభావానికి యేసు ప్రభుతో పాటు మనం సమాధి చేయబడి పాత జీవితానికి యేసు ప్రభుతో పాటు మహిమ శరీరంతో మనం లేవనెత్తబడాలి. ఇవన్నీ కూడా ఈ వారం రోజులు మనం ధ్యానించుకుందాం. మరి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చివరి వారంలో యెరూషలేం పుర ప్రవేశాన్ని చేస్తారు. ఇప్పుడు మనం ఆ అంశాన్ని గురించి ధ్యానించుకుంటున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో 28వ వచనం నుంచి మనం చదువుకుందాం. యేసు ప్రభు మీరు ఇజ్రాయెల్ దేశాన్ని చూసినట్లయితే ఆయన గలిలియ ప్రాంతం, ఉత్తరాన గలిలియ ప్రాంతం ఉంటుంది, మరి దక్షిణాన యూదా ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో సమారియా ఉంటుందన్నమాట. అయితే ఈ ఉత్తరాన గలిలియా సరస్సు చుట్టూ ఉన్న కఫర్నాము అనే గ్రామం పేతురు వాళ్ళ పట్టణంలో పేతురు వాళ్ళ ఇంట్లో ఉంటారు సువార్త బోధించేటప్పుడు. తర్వాత గలిలియా సరస్సు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు అన్నమాట, బెత్సైదా, గదర, తాబ్గా, ఇవన్నీ కానా, ఈ యొక్క పట్టణాల్లో పల్లెల్లో పడవలో ఒకవైపు నుంచి ఒకవైపు వెళ్ళి ఆయన బోధిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు యెరూషలేంకి కూడా వచ్చి బోధించేవాడు. అయితే చివరి వారం ఈ లోకంలో ఉన్నప్పుడు చివరి వారంలో ఆదివార దినాన ఆయన యెరూషలేము పురానికి ప్రవేశిస్తారు. ఎలా అంటే గాడిద మీద కూర్చుని వాళ్ళు కట్టివేయబడిన గాడిద పిల్లని విప్పుకొని రండి అని శిష్యులకు చెప్పినప్పుడు వాళ్ళు విప్పుకొని వస్తారనమాట. అప్పుడు వాళ్ళు ఆ కట్టివేయబడిన గాడిద పిల్లని తీసుకొని రాగానే శిష్యులు ఆ గాడిద పిల్ల మీద దుప్పటి బెడ్షీట్ పరిచి దాని మీద యేసు ప్రభుని కూర్చోబెడతారు. ఇప్పుడు మనం కూడా కట్టివేయబడిన గాడిద పిల్ల అంటే మనమే. ఈ లోకంలో అనేక బంధనాలు ఉంటాయి కదా మనకి. ఆ విప్పుకొని రండి గాడిద పిల్ల. ఎవరైనా అడిగితే, యజమానుడు అడిగితే, ఇదిగో మా గురువుగారికి ఇది అవసరమని చెప్పండి అంటున్నాడు. యేసు ప్రభు కూడా మీకు చెప్తున్నారు, నువ్వు నాకు అవసరం ఉన్నావమ్మా, కనుక ఈ బంధనాలు, ఇల్లు, ఈ లోక ఆశలనే బంధనాల నుంచి నువ్వు విడుదల చేసుకొని నా కొరకు రా, నేను నీలో నివసించాలి, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలి అని కోరుకుంటున్నారు మీ గురించి. అందుకే ఈరోజు ఆదివారం మీకు విడుదల ఆదివారం అన్నమాట. పామ్ సండే అంటే కేవలము ఒక పామ్ తీసుకొని ఇంట్లో క్రాస్ చేసుకొని పెట్టుకోవడం మాత్రమే కాదు, కానీ అది కూడా చేయాలి. అది మాత్రమే కాదు, కానీ మనకి సైతాన్పై జయం పొందే రోజు, మనకి విడుదల కలిగి దేవుని పనికి విడుదలయ్యే రోజు. యేసు ప్రభు అట్లా గాడిద మీద కూర్చొని మరి యెరూషలేంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు
అప్పుడు ఆ పుర ప్రజలందరూ చాలా సంతోషంగా ఆ గాడిద మీద కూర్చున్న యేసుప్రభుకి ముందు దారి పొడుగునా కూడా మరి బెడ్షీట్స్ అంత దుప్పట్లు పరిచి ఆ మట్టలు ఖర్జూర మట్టలు తీసుకొని దావీదు కుమారునకు జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, పరలోకంలో మహిమ, దేవునికి మహిమ, మరి మహోన్నతమున మహిమయు పరలోకంలో శాంతియు కలుగునుగా. కానీ వాళ్ళు సంతోషంగా ఆనందంగా మట్టలు పట్టుకొని దేవుని యేసుప్రభుని స్తుతిస్తూ వాళ్ళు యెరూషలేములోనికి ఆహ్వానిస్తారు. దావీదు కుమారునకు జయము అని ఆహ్వానిస్తున్నారు. అంటే దావీదు వంశంలో యేసుప్రభు జన్మించాడు కదా, ఆ యేసుప్రభుకి జయం ఎవరి మీద? సైతాన్ మీద. ఈ వారంలో ఆయన శుక్రవారం రోజున శిలువ మీద సైతాన్ని ఓడిస్తాడు. ఆయనకి జయమని ముందే పాటలు పాడుతూ ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నారు. యెరూషలేము పుర ప్రవేశానికి మరి యేసు ప్రభు యెరూషలేము పుర ప్రవేశం చేస్తున్నప్పుడు వాళ్ళు సంతోషంగా దావీదు కుమారునికి జయమని ఆహ్వానిస్తూ ఉంటారనమాట యేసు ప్రభుని. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు యేసు ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించాలి, మన హృదయంలోనికి ఆయన రావాలి. ఆయన పుర ప్రవేశం చేస్తూ ఉన్నప్పుడు మరి దేని మీద? గాడిద పిల్ల మీద, గాడిదపై భారవాహకమగు గాడిదపై, గాడిద పిల్లపై కూర్చొని ఆయన వస్తున్నాడు అని జకర్యా 9:9 జకర్యా ప్రవచించిన ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుందన్నమాట. ఎంత సంతోషంగా దావీదు కుమారునకు జయం అంటారంటే వాళ్ళు ముందే ప్రకటిస్తున్నారు, సైతాన్ మీద జయమని ప్రకటిస్తూ వాళ్ళు ఆహ్వానిస్తారు యెరూషలేములోనికి. ఇప్పుడు ఆ యెరూషలేము నేనే, ఆ యెరూషలేము పుర ప్రవేశం అంటే యేసు ప్రభు నా హృదయంలోనికి రావాలి. అప్పుడు నాలో పనిచేసే సైతాన్ శక్తుల మీద ఆయన నాకు జయాన్ని ఇస్తాడు. అందుకే 1 యోహాను 3:8 ఏం చెప్తుందంటే సైతాను కృత్యములను లయం చేయడానికే మనుష్య కుమారుడు ఈ లోకంలో అవతరించాడు. 1 John 3:8 The Son of God has come in order to destroy the works of Satan. ఈ సైతాన్ కృత్యాల్ని లయం చేయడానికి వచ్చాడు. అందువల్ల యేసు ప్రభు మనలోనికి వస్తే మనలో ఎక్కడెక్కడ ఆ సైతాన్ పనిచేస్తూ ఉన్నాడు, ఏదైనా అనారోగ్యాన్ని కలగజేస్తున్నాడా, లేదా త్రాగుడు, లేకపోతే నెగిటివ్ థింకింగ్, లేకపోతే డిప్రెషను, నిరాశ, మరి దేవుని మీద నమ్మకం లేకుండా ఉండడం, బైబిల్ చదవకుండా ఉండడం, మనల్ని ఇవన్నీ వాడు చేస్తాడు. ప్రార్థన చేయకుండా చేస్తుండడం, ప్రేమ లేకుండా క్షమించలేకుండా చేయడం, ఇవన్నిటినీ కూడా యేసు ప్రభు వచ్చి మన హృదయంలోనికి వస్తే అవన్నీ చేస్తాడు. ఆయనని మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. ఆయన అలాగే ఇప్పుడు యెరూషలేములోనికి వచ్చిన తర్వాత ఏం చేశాడు ఒకసారి మనం చదివితే మరి లూకా సువార్త 19వ అధ్యాయంలో అక్కడ ఆయన యెరూషలేం దేవాలయంలోనికి వచ్చి దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు. లూకా సువార్త 19:45 చూస్తే యేసు ప్రభు యెరూషలేంలోనికి ప్రవేశించి సరాసరి దేవాలయంలోనికి వెళ్ళి దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు. ఇప్పుడు దేవాలయం ఎవరు? మనమే కదా. 1 కొరింథీ 3:16 పౌలు అంటాడు, మీకు తెలియదా మీ దేహం దేవుని ఆలయమని, పరిశుద్ధ ఆత్మదేవుడు అందు వసించుచున్నాడని మీకు తెలియదా? Do you not know that you are the temple of God and the Holy Spirit God lives in you? This knowledge everyone should have. This body is the temple of God and Holy Spirit God is living in this temple. ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు లోపలికి వచ్చినప్పుడు ఆయన మన దేహాన్ని, మన దేవాలయం అంటే మన దేహం, ఆయన ఆలయమైన దేహాన్ని శుద్ధి చేస్తాడు. అక్కడ కూడా యెరూషలేంలోనికి వెళ్ళి దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు. అక్కడ కొంతమంది అమ్ముతూ కొన్ని కొంటూ దేవాలయంలో వ్యాపారం చేస్తుంటే యేసు ప్రభు కోపం తెచ్చుకొని కొరడాలతో ఆ అమ్మే వాళ్ళని, కొనేవాళ్ళని, వాళ్ళందరినీ బయటికి పంపిస్తాడు. ఆ బల్లల మీద రూపాయలు మార్చుకునేవాళ్ళు బల్లల్ని పడద్రోస్తాడు. నా తండ్రి ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయం అని పిలువబడుతుంది, కానీ మీరు దానిని దొంగల గుహగా మార్చారు. ఈ దేవుని యొక్క ఆలయము మరి ప్రార్థనాలయం. ఇక్కడ యేసు ప్రభు ఉన్నప్పుడు మన ఆయనని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి, కానీ దొంగల గుహ చేయొద్దు. ఏంటి ఈ దొంగలు? యేసు ప్రభు చెప్పే దొంగలంటే
మార్కు 7:21 మీరు చూస్తే అక్కడ యేసు ప్రభు చెప్తారు, నోటిలోనికి పోయేది మానవుని మలినపరచదు, నోటి నుంచి వచ్చేది మానవుని మలినపరుస్తుంది. ఎందుకంటే హృదయంలో నుంచే దురాశలు, వేష సంగమాలు, దొంగతనాలు, అసూయ, దౌష్టము, విందులు, త్రాగుబోతనం, ఇలాంటివన్నీ కూడా హృదయంలోంచి వస్తాయి. ఇవి ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఏదైతే చెప్పారో 13 చెప్పారనమాట. 13 రకాల దొంగలంటే పిశాచులను గురించి చెప్పారు. అవన్నింటినీ కూడా శుద్ధి చేయమని అడగాలి. మనలో గర్వం ఉందా, కోపం ఉందా? నేను కూడా అడుగుతాను, ప్రభా నాలో కోపం తీసేయి, గర్వం తీసేయి ప్రభా. అంతరంగంలో గర్వం ఉండకూడదు. నేను బయటికి వినయంగా కనబడిన నా అంతరంగంలో గర్వం రాకూడదు నైనా. నేను బైబిల్ బాగా చెప్తానని, లేదా ఎవరైనా నన్ను పొగడినప్పుడు నాకు గర్వం రాకూడదు. వినయం అనే వస్త్రంతో నన్ను కప్పు, తగ్గించుకునేటట్లుగా నాకు సహాయం చేయి. ఎందుకంటే తగ్గించుకున్న వాళ్ళలో ఆయన ఉంటాడు. యెషయా 57:17 చెప్తారనమాట. ఆయన ఉన్నతమైన స్థలంలో వసిస్తాడు, కానీ ఆయన వాక్యానికి భయపడే వాళ్ళ హృదయంలో ఉంటాడు. యేసు ప్రభు వినయాత్ముల హృదయంలో ఉంటారు. అసూయ తీసేయి ప్రభా, మరి ధనాశ తీసేయి. ఒక్కొక్కటి కూడా రోజు అడుగుతాను, కానీ ఇప్పుడైతే ఈ వారం ఏమేమి మనలో ఉన్నాయో, ఏసయ్యా నువ్వు నాలోనికి రా, యెరూషలేములోనికి వచ్చావు, నాలోనికి రా. ఎప్పుడొచ్చాడు యెరూషలేములోనికంటే వాళ్ళు యేసు ప్రభుని స్తుతిస్తూ ఆహ్వానిస్తున్నారనమాట. ఇది చాలా ముఖ్యమైనది. దావీదు కుమారునకు జయము, మరి ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగా. కానీ దావీదు తనయ, హోసానా, యూదుల రాజా, ఏసన్నా అని పాడుతూ ఉన్నప్పుడు మీరు చూశారు కదా, ఇప్పుడు కూడా చూస్తున్నారు. పాడుతున్నప్పుడు యేసు ప్రభు వచ్చాడు, యెరూషలేములోకి ప్రవేశించాడు. మనం కూడా యేసు ప్రభుని స్తుతిస్తూ ఉన్నప్పుడు స్తుతి పాటలతో ఆయన మనలోనికి వస్తాడు. వచ్చిన తర్వాత ప్రభా ఇదిగో ఈ మలినం నాలో ఉంది, నన్ను శుద్ధి చేయి, నా హృదయాన్ని శుద్ధి చేయి. ఎందుకంటే నీవు అంతరంగంలో శుద్ధిని కోరేవాడు, అంతరంగంలో శుద్ధిని కోరుతాడు. ఎందుకంటే ఆయన హృదయంలో వసిస్తాడు. కీర్తన 51:12 అక్కడ దావీదు అంటాడు, నీవు అంతరంగంలో శుద్ధిని కోరేవాడువని. శుద్ధి చేయమని ఈ వారం అంతా మీరు దేవుణ్ణి అడగాలి. యేసు ప్రభుతో ఏకాంతంగా ఉండండి. యేసు ప్రభువు నిన్ను శుద్ధి చేయాలన్నా, నిన్ను అభిషేకించాలన్నా నీవు ఏకాంతంగా ఆయనతో ఉండడం నేర్చుకోవాలి. సంఘ ప్రార్థన మంచిదే. సంఘంగా ఆదివారం ఆరాధిస్తే సంఘాన్ని ఆశీర్వదిస్తాడు, సంఘ సమస్యల్ని పరిష్కరిస్తాడు. కుటుంబంగా ఆరాధించాలి, అది కూడా ముఖ్యం. అప్పుడు కుటుంబంలో అందరినీ ప్రేమతో నింపి ఒకే క్రీస్తు శరీరంగా చేస్తాడు. కుటుంబ దీవెనలు ఇస్తాడు, కుటుంబ సమస్యల్ని పరిష్కరిస్తాడు. అయితే వ్యక్తిగతంగా దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఏంటి అని నీతో మాట్లాడి నిన్ను శుద్ధి చేయాలి అంటే నీవు ఒంటరిగా ప్రభుతో గడపాలమ్మా. మోషే సినాయి పర్వతం మీద 40 దినాలు ఒంటరిగా దేవునితో గడుపుతాడు. నిర్గమ 24:18 చూసాం. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ, మోషే నువ్వు ఈ 10 ఆజ్ఞలు బోధించాలి, నేను ఇచ్చే ఈ మిగతా ఆజ్ఞలు బోధించాలి, ఈ ధర్మశాస్త్రాన్ని బోధించాలి, 5 గ్రంథాలు. ఇజ్రాయేల్ ప్రజల్ని నీవు కానా దేశం, వాగ్దత్త దేశానికి నడిపించాలి అని దేవుడు ఆ మోషే పట్ల తన ప్రణాళికని మోషేకి తెలియజేస్తాడు. మీ పట్ల కూడా దేవుడు గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాడు కనుక ఆయనతో ఒంటరిగా గడపండి. ఇంకా ఈ వారం సెల్ ఫోన్ ఆఫ్ చేయండి. ఇంకా మనుషులతో కూడా సంబంధాలన్నీ కూడా చాలా ముఖ్యమైనదంటే తప్ప ఆ మిగతావి వద్దు. వ్యర్థమైన మాటలు ఫోన్లలో ఎక్కువ మంది నాతో ప్రభు చెప్తారు, అనవసరమైన చాటింగ్ అంతా వద్దమ్మా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది తెలుసా. అనవసరమైన రిలేషన్స్ అంతా కూడా వద్దు. ప్రభుతోని మీరు నడవండి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు, దేవాలయంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎలాగైతే దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు, అప్పుడు యేసు ప్రభు చుట్టే చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారనమాట. మత్తయి 21:14 చూస్తే ఆయన దేవాలయాన్ని శుద్ధి చేసి అక్కడ ఉన్న గ్రుడ్డి వారిని స్వస్థపరిచారు. ప్రియులారా, యేసు ప్రభు మీ హృదయంలోకి రాగానే మిమ్మల్ని స్వస్థపరుస్తారు. పిశాచులు మనలో ఉన్నప్పుడు మనకు అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. మీరు చూడండి, మత్తయి 8:15 యేసు ప్రభు పేతురు వాళ్ళ ఇంటికి వస్తారనమాట. ఆదివారం రోజు, అంటే విశ్రాంతి దినాన, వాళ్ళకి శనివారం అనుకోండి. అప్పుడు
అక్కడ కఫర్నాంలో ప్రార్థనా మందిరంలో బోధించి ఆయన మధ్యాహ్నానికి పేతురు వాళ్ళ ఇంటికి వస్తారు. ప్రక్కనే ఉంటాయన్నమాట. ఈ రెండు నేను చూశాను. అప్పుడు వచ్చేసరికి ఆయన అనుకుంటారు, పేతురు వాళ్ళ అత్తమ్మ అమ్మా అని పిలుస్తారు యేసుప్రభు. మంచి భోజనం, చేపల కూర, రొట్టెలు వేడివేడిగా తయారు చేసి పెట్టుంటారు అని. కానీ ఆమె యేసుప్రభు ఆకలితో వచ్చేసరికి పాపం ఆమె జ్వరంతో మంచం మీద పడుకొని ఉంటారు. అప్పుడు యేసుప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి, నేను అనుకుంటాను అమ్మా అని పిలిచి, ఇలా జ్వరం వచ్చిందా అని ఆమెని తాకుతారు. యేసు ఆమెని తాకినంతనే జ్వరము ఆమెని వదిలి వెళ్ళెను అని వాక్యం చెప్తుంది. జ్వరం ఎలా వెళ్తుంది అంటే అపవిత్రాత్మ అన్నమాట. డిసీజ్ కాజింగ్ అన్క్లీన్ స్పిరిట్, వెన్ జీసస్ టచ్డ్ దట్ డిసీజ్ కాజింగ్ అన్క్లీన్ స్పిరిట్ లెఫ్ట్ పీటర్స్ మదర్ ఇన్ లా. మనలో అపవిత్ర ఆత్మలు వెళ్ళిపోయినప్పుడు అనారోగ్యం కూడా వెళ్ళిపోతుంది. చాలా రకములైన అనారోగ్యము మొత్తం అన్ని, నాట్ ఆల్ డిసీజెస్ బట్ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్, మేబీ 60 to 70% of the diseases are due to the presence of unclean spirits. So when unclean spirits leave your body and mind and your soul spirit, and you will be healed, your body, your soul and your spirit, all three will be healed అన్నమాట. ఈ వారం హీలింగ్ వారంగా మీరు పెట్టుకోనండి. అందుకే ప్రభు అంటారు చూడండి, యెహోషువతో చెప్తారు, యెహోషువ ప్రజలకి చెప్తాడు, యెహోషువ 3:5 ఈరోజు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, రేపు ప్రభు మీ మధ్యలో అద్భుతాలు చేస్తాడు. మనం శుద్ధి చేయబడిన తర్వాత అక్కడ ప్రభు దేవాలయంలో ఉన్న గ్రుడ్డి వారిని స్వస్థపరుస్తారు. యేసుప్రభు చుట్టే ఈ యేసుప్రభు యెరూషలేము పుర ప్రవేశంలో చిన్నపిల్లలు ఆయన ముందుగా దావీదు కుమారునికి జయము ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడునుగా కానీ మట్టలు తీసుకొని మరి వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటారు. యేసుప్రభుని స్తుతిస్తూ దేవాలయంలోకి వచ్చి కూడా ఆయన చుట్టూ తిరుగుతూ దావీదు కుమారునికి జయం 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 అని అరుస్తూ ఉంటారు చిన్నపిల్లలు. అప్పుడు ప్రధాన అర్చకులు పరిసయ్యులకి కోపం వచ్చేసి ఈ చిన్నపిల్లల్ని నోరు మూసుకోమని చెప్పంటే, మీకు తెలీదా నీవు పసిపిల్లల నోట స్తుతులను వెలువరింపజేస్తావని రాసి ఉండలేదా 8వ కీర్తన 2వ వచనంలో అని చెప్తాడనమాట. ఆ చిన్నపిల్లల స్తుతులు సైతాను రాజ్యాన్ని పడద్రోస్తాయి. అందుకే చిన్నపిల్లలతో మీరు పాటలు పాడించండి. ఒక్కొక్క పాట ఒక్కొక్క బుల్లెట్ లాగా సైతాన్ రాజ్యాన్ని కూల్చివేస్తాయన్నమాట. అప్పుడు ఆ తర్వాత యేసు ప్రభు ఈ దేవాలయాన్ని శుద్ధి చేసిన తర్వాత ఇప్పుడు మన హృదయం అన్నమాట ఆయన శుద్ధి చేస్తారు, తర్వాత స్వస్థపరుస్తారు. ఆ తర్వాత ఇంకా ఏమేం చేస్తారు మరి మీరు ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూస్తే, యేసు ప్రభు శిలువ మరణం తర్వాత యూదులకి భయపడి శిష్యులు మరి ఒక గదిలో తలుపులు మూసుకొని ఉన్నప్పుడు యేసు ప్రభు పునరుత్థానుడై వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక అని చెప్తాడు. వాళ్ళు ఇంకా భయంగా ఉంటారు. మీకు శాంతి కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక, భయపడకండి, నా గాయాలు చూడండి, మీ కొరకు నేను సిలువలో వెల చెల్లించాను. ఇప్పుడు మీరు భయపడడానికి, సిగ్గుపడడానికి, అవమానం పొందడానికి ఏది లేదు. మీ పాపము, మీ సిగ్గు, అవమానం అన్నీ నేను సమాధి చేసేసాను. చూడండి మీ కొరకు నేను గాయాలు పొందానని చెప్పి మీకు శాంతి కలుగునుగా కానగానే అప్పుడు వాళ్ళు యేసు ప్రభుని చూసి సంతోషపడతారు, ఆనందిస్తారు. మీలో ఇప్పుడు ఆనందం వచ్చే రోజు అన్నమాట. మీ హృదయంలోనికి యేసు ప్రభు వచ్చి హృదయాన్ని శుద్ధి చేస్తే ఈ దొంగల గుహ ఇప్పుడు యేసు ప్రభు ఆలయంగా ఎప్పుడైతే మారుతుందో, దొంగలు అంటే పిచాచుల్లో మొదటి పిచాచి ఏంటంటే మనలోనికి సైతాన్ పంపే పిచాచి భయం అన్నమాట. యేసు ప్రభు ఈ భయాన్ని, గర్వాన్ని, పాపాన్ని, రోగాల్ని, అన్ని పిచాచుల్ని పంపించేసి శుద్ధి చేసి ఆయన మన హృదయంలో రారాజుగా సింహాసనాసీనుడై మనల్ని పరిపాలిస్తాడు. ఆ రాజు పరిపాలనలో మొదటిగా మనల్ని స్వస్థపరుస్తాడనమాట. అందుకే అక్కడ మత్తయి 21:14 అక్కడ గ్రుడ్డి వారిని స్వస్థపరిచాడు, మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు. కుష్ఠరోగితో అంటాడు యేసు ప్రభు మత్తయి 8:3 ప్రభా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచంటే నాకు ఇష్టమే,
నాకు ఇష్టమే నాయనా, నీకు స్వస్థత కలుగునుగా. కానీ కుష్ఠరోగిని తాకి స్వస్థపరుస్తారు. మీలోకి యేసు ప్రభు వస్తే అప్పుడు నాకు ఇష్టమే, నీకు స్వస్థత కలుగునుగా. కానీ మిమ్మల్ని తాకి స్వస్థపరుస్తారు. ఆయన వాక్యం రూపంలో మీలోనికి వస్తారు. ఆ వాక్యం మీ రక్తంలో ప్రవహించి మీకు ప్రాణాత్మ శరీరాలకి శుద్ధి కలుగుతుంది. నీ పాపములు మన్నించబడునుగాక కుమారా, ధైర్యం వహించు అని పక్షవాత రోగిని ఆయన మన్నించి స్వస్థపరుస్తాడనమాట. అదే స్వస్థతని మనం పొందుతాం. ఇంకా ఏం జరుగుతుంది యేసు ప్రభు మనలో ఉంటే? నేను ధ్యానిస్తున్నప్పుడు ఆయన జక్కయ్య ఇంట్లోనికి వచ్చి నేడింటికి రక్షణ వచ్చింది అని చెప్తాడు. ఎప్పుడంటే జక్కయ్య నా ఆస్తిలో సగం పేదలకి ఇస్తానని చెప్తాడు. యేసు ప్రభు ఎప్పుడైతే నీ హృదయంలోనికి వస్తాడో అప్పుడు నీలో కలిగే మొదటి మార్పు ఏంటి తెలుసా? లూకా 19 1 నుంచి 10 వరకు. అందుకే మీరు ఈ రోజంతా లూకా 19 అధ్యాయం ధ్యానించండి, సరేనా? యేసు ప్రభు జక్కయ్య ఇంటికి రాగానే జక్కయ్య తనంతట తానే చెప్తాడు. యేసు ప్రభు ఏం మాట్లాడరు. ప్రభా, నా ఆస్తిలో సగం పేదలకి ఇస్తాను. మీలో నిజంగా యేసు ప్రభు వస్తే మీకు పేదల పట్ల కరుణ ఉంటుంది. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కనబడిన వృద్ధులకి, పేదలకి, బెగ్గర్స్కి మీరు సహాయం చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళకి అన్నం పెడతారు, పని వాళ్ళకి, మీ చుట్టూ ఉన్న పేదలకి, మీ తోడబుట్టిన వాళ్ళకి పేదలుగా ఉంటే సహాయం చేస్తారు. ఇది మొదటి మారు మనస్సు, మారు హృదయం, చేంజ్ ఆఫ్ హార్ట్ అన్నమాట. మారు మనస్సు అంటే కేవలం నీళ్ళలో మునగడం మాత్రమే కాదు, కానీ అది తప్పని నేను అన్నాను. నీ హృదయంలో మార్పు వచ్చినప్పుడు నువ్వు నీళ్ళలో మునగొచ్చు. నీళ్ళలో ప్రతిరోజు మునిగే అవసరం లేదు. ప్రతిరోజు ఈ మార్పు మనలో కలుగుతుంది. తర్వాత నేను ఎవరికైనా అన్యాయం చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా యేసయ్య 100 తీసుకునేది 200 తీసుకుంటే పరిహారంగా 4 రెట్లు ఇస్తాను. అంటే మీరు ఎవరెవరికి ఏదేది మీరు తీసుకుని ఉన్నారో, మోసం చేసి ఇప్పటి వరకు దాక్కుని ఉన్నారో, ఇప్పుడు వెళ్ళి తిరిగి ఇచ్చేస్తారు, చెల్లిస్తారు. ఆ మార్పు ప్రభు తీసుకొస్తారు. ఎందుకంటే ఆ మార్పు ఎప్పుడైతే వస్తుందో జక్కయ్యలో, ప్రభు అంటారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. జక్కయ్య, నువ్వు ఎప్పుడు ఇతరులకు ఇవ్వాల్సింది ఇచ్చావు, ఏది అప్పు పడకుండా ఉన్నావు, అప్పుడు రక్షణ. రక్షణ అంటే సోటేరియా గ్రీక్లో. అంటే ఈ నీకు స్వస్థత, నీకు శాంతి, నీకు ఆనందం, ఈ లోకంలో సమృద్ధి, పరలోకంలో నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది ఆ రోజు. అంటే నీకు నిత్య జీవం. ఈ శరీరంలోంచి ఆత్మ బయటికి వచ్చి పరలోకానికి వెళ్తుంది. అన్ని ఆశీర్వాదాలని కలిపి రక్షణ అంటారు. సొటేరియా అంటే ఆశీర్వాదముల ప్యాకెట్ నీకు యేసు ప్రభు ఇచ్చేశారనమాట. ఈ మార్పు మనకి ఈ వారం రావాలి. అందుకే ఎక్కువసేపు ప్రభుని ధ్యానించండి. మీరు ఎవరికి ఏది అప్పు ఉండకూడదు. రోమా 13లో చెప్పారు కదా, 8లో పౌలు చెప్తున్నాడు, మీరు ఎవరికి ఏది అప్పు ఉండకూడదు. ఎవరికి ఏది ఇవ్వాలో ఇవ్వండి. మీకు ఒకే ఒక అప్పు ఉండాలి. ఇప్పుడు తెలుసా, యేసు ప్రభు మీలో ఉంటే మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు ఏంటంటే పరస్పరము ప్రేమ కలిగి ఉండాలి. 14 సార్లు ఉంది, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు, నీలాగా నీ పిల్లల్ని ప్రేమిస్తావు కనుక వాళ్ళకి నువ్వు అన్యాయం చేయవు కదా. నీ పిల్లలతో పాటు అందరినీ మనం ప్రేమించాలి. ఎవరికి మనం అప్పు ఉండకూడదు, అన్యాయం చేయకూడదు, నిందలు వేయకూడదు, తీర్పు తీర్చకూడదు. ఇవన్నీ మనం నేర్చుకోవాలి, సరేనా? తర్వాత అక్కడే పౌలు ఏమంటాడంటే రోమా 13లో మీరు చదివితే 13 8 నుంచి 14 వరకు ప్రేమని కలిగి ఉండుట, ధర్మశాస్త్రమును నెరవేర్చుట. మీకు ఈ బైబిల్ జ్ఞానం అంతా తెలియకుండా ఉండొచ్చు, పర్వాలేదు. జ్ఞానం తెలియకూడదని నేను అనను, అంతా తెలియకపోయినా పర్వాలేదు. కానీ కొంచెం ఉన్న జ్ఞానంతో మీరు ప్రేమ కలిగి ఉంటే, మరి 1 కొరింథీ 13 4 నుంచి 7 వరకు పౌలు అంటాడు, ప్రేమ సహనం కలది, ఓర్పు కలది, డంబం ఉండదు, అసూయ ఉండదు, ఈర్ష్య ఉండదు. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. భాషల్లో మాట్లాడే కంటే, ప్రవచనాలు చెప్పేదానికంటే, చనిపోయిన వాళ్ళని లేపేదానికంటే శ్రేష్టమైనది ప్రేమ అని చెప్తాడు. కనుక మీకు భాషలు రాకపోయినా పర్వాలేదు, మీరు ప్రవచనాలు చెప్పకపోయినా పర్వాలేదు, ముందుగా మీ ఇంటి వాళ్ళని ప్రేమించండి, తర్వాత పొరుగు వాళ్ళని ప్రేమించండి. ఈ వారం నుంచి
మీరు ప్రేమ సువార్త, యేసు ప్రభు మీలో ఉంటే, మీరు నడుస్తుంటే ప్రేమ సువార్త, ప్రేమ రథం, ప్రేమ ప్రయాణం యేసు ప్రభుతో కలిసి ఉంటుందన్నమాట. ఆయన మీలో రాజుగా ఉండి పాలిస్తే ఏమవుతుంది చెప్పండి? మీరు యేసు ప్రభు శరీరంగా మారిపోతారు. మీలో ఆయన ఉంటున్నాడు, కానీ మీ దేహం ఇప్పుడు యేసు ప్రభు దేహం. మీ చేతులు యేసు ప్రభు చేతులు, అన్నం పెట్టే చేతులు, కన్నీరు తుడిచే చేతులు, ఆశీర్వదించే చేతులు. యేసు ప్రభు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తారు. చిన్న పిల్లల్ని ఆయన దగ్గరికి తల్లులు తీసుకొని వచ్చినప్పుడు శిష్యులు ఆటంకపరిస్తే వద్దు వద్దు అని చెప్పి వాళ్ళ తల మీద చేయి పెట్టి ఆశీర్వదిస్తారు, ముద్దు పెట్టుకుంటారు. చిన్న బిడ్డల్ని నా ఎద్దుకు రానివ్వండి, పరలోక రాజ్యం అట్టి వారిదే. ఈ వారం మీరందరినీ ఆశీర్వదించండి. నేను ఒక పుస్తకంలో రాశాను, తల్లిదండ్రులారా ప్రతిరోజు మీ బిడ్డల్ని ఆశీర్వదించండి అని. మీరు కూడా మీ బిడ్డల్ని ఆశీర్వదించండి. మీరు తండ్రులైతే మీ పిల్లల్ని ఆశీర్వదించండి. మీరు అత్త అయితే మీ కోడల్ని ఆశీర్వదించండి. ఆఫీస్లో బాస్ అయితే సబార్డినేట్స్ని ఆశీర్వదించండి. స్కూల్లో టీచర్స్ అయితే స్టూడెంట్స్ని ఆశీర్వదించండి. వీఆర్ కాల్డ్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఏబ్రహాం అని చెప్తాడు పీటర్ ఇన్ 1 Peter 3:9లో. మనం ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. దేవుడు కూడా అబ్రహాంని పిలిచినప్పుడు ఆయనకిచ్చింది ఆశీర్వాదమే కదా, కనుక మీరు కూడా అందరినీ ఆశీర్వదించండి అని చెప్తున్నారు. తల్లిదండ్రులారా ప్రతిరోజు మీ బిడ్డల్ని ఆశీర్వదించండి అనే పుస్తకంలో నేను తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఎలా ఆశీర్వదించాలో రాశాను. ఇక్కడ పిక్చర్ కూడా చూడండి, జీసస్ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారు. మీలో జీసస్ ఉన్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు మీరే జీసస్, మీ చేతులు జీసస్ చేతులు అన్నమాట. కనుక మీ పిల్లల తల మీ చేతులు పెట్టి మీరు ఆశీర్వదించండి. వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళని ముద్దు పెట్టుకొని ఆశీర్వదించండి. ప్రభా నీ చిత్తమే నా బిడ్డల జీవితంలో నెరవేరునుగాక. నీ రాజ్యం, నీ నీతి, శాంతి, సమాధానం, సంతోషం మా పిల్లల జీవితాల్లో వచ్చునుగాక. మా పిల్లల దేహం దేవుని యొక్క ఆలయంగా ఉండును. వాళ్ళకి దైవభీతిని కలిగించే ఆత్మ వాళ్ళ తల మీదకి వచ్చునుగాక. యెషయా 11:2 ప్రకారం, యెషయా 44:3 ప్రకారం నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. నీ బిడ్డల మీదకి నా ఆత్మని పంపిస్తాను. వారు ఇజ్రాయేల్ ప్రజలకి గుర్తులుగా ఉంటారు. నీరు కట్టిన తోట వలె కలకల్లాడతారు. నాకు చాలా ఇష్టమైన కొన్ని దీవెనలు ఇందులో రాశాను, కొన్నింటి చాలా రాశాను. ఇది ఆశీర్వాదపు మూట అన్నమాట. యెషయా 52 కీర్తన 52:8లో దావీదు అంటాడు, నేను దేవుని మందిరంలో నాటిన ఓలీవ మొక్క వలె ఉన్నాను. అప్పుడు మనం ఎలా ఆశీర్వదించాలంటే, నా బిడ్డలు దేవుని మందిరంలో నాటబడిన ఓలీవ మొక్కల వలె ఒప్పుదురుగాక. దేవుని మందిరంలో అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఎంత జాగ్రత్తగా దేవుడు వాక్యమనే నీరు పోసి ఆయన ఎరువు వేసి ఎంత శ్రద్ధగా ఆ మొక్కను పెంచుతాడంటే అది ఫలిస్తుందన్నమాట. మన పిల్లలు ఎక్కడో ఎడారిలో లేకపోతే తుప్పల్ల లాగా ముళ్ళ చెట్లలాగా కాదు, కానీ దేవుని మందిరంలో నాటబడిన ఓలివ మొక్క అందరికీ ఓలివ పండ్లనిచ్చినట్లుగా మన పిల్లలు ఫలించే కొమ్మలాగా ఉండాలి. ఆదికాండం 49:22లో ఇవన్నీ రాశాను. మీరు తీసుకొని మీరు కూడా మీ పిల్లల్ని ఆశీర్వదించండి. మీ దేహం దేవుని ఆలయం అయితే ఇవి దేవుని చేతులు. మీ నాలుక దేవుని నాలుక. యువర్ వాయిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ గాడ్. విత్ యువర్ టంగ్ యు ఆర్ కాల్డ్ టు ఫీడ్ థౌజండ్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రోజు కూడా దేవుని వాక్యంతో అనేకులని నేను పోషించాలి. మై టంగ్ ఈజ్ గాడ్స్ టంగ్ to bless the nations. India, I bless India that it belongs to Jesus. I bless America, it belongs to Jesus. I bless Africa, it belongs to Jesus. I bless all the nations that they belong to Jesus. అని మనం బ్లెస్ చేయాలి. నీరు సమృద్ధిగా చాలామంది చెప్తున్నారు. నిన్న గుంటూరులో ప్రాంతంలో వాక్యం బోధిస్తుంటే అమ్మ నీళ్లు లేవని చెప్తున్నారు. భూమి అడుగునున్న నీళ్లు ఊటల వలె పైకి వచ్చునుగా, కానీ ఆశీర్వదించాలి మనం. ఇస్సాకు బావితో విత్తే నీళ్ళ జలాలు పడ్డాయని ఆదికాండం 26:19లో చెప్తున్నారు. మా దేశంలో సమృద్ధిగా నీటి ఊటలు పుట్టునుగాక, నీటి కాలువలు ప్రవహించి పొలాలు పచ్చగా సంవత్సరానికి 2-3 సార్లు పండునుగాక. ఇస్సాకు విత్తనాలు వేస్తే 100 రెట్ల పంట వచ్చింది. ఆదికాండం 26:12 ప్రకారం మా దేశంలో అలా ఉండును. అంతటా నేను అలాగే ప్రార్థన చేస్తాను. ఎక్కడికి వెళ్ళినమ్మా
మా దేశం, మన దేశం కొరకు, ముఖ్యంగా తెలంగాణ కొరకు ఎక్కువ భారం నాకు ప్రభా. ఎండిపోయినట్లుంది, కానీ కాలువలు మాకు దయచేయి ప్రభా. పోచంపాడు ప్రాజెక్ట్ రావాలి. పోయిన గత వారంలో శ్రీకాకుళంలో ఉంటే ఫాదర్ చెప్పారు, నాగవల్లి నది, ఇంకొకటి ఏదో నది అమ్మ, ఈ రెండు వస్తే ఇక్కడంతా శ్రీకాకుళం ఎక్కడ అంటే కొత్తూరు అనమాట. అక్కడ కొండల మీద ప్రజలు నివసిస్తున్నారు. పాపం ఎట్లా ఫాదర్ వాళ్ళకి నీళ్ళు అంటే ఆ కొండల మీదనే స్ప్రింగ్స్ ఉంటాయమ్మా, నీటి ఊటలు. ఎంత గొప్ప దేవుడు అసలు. కొండల్లోంచి వాళ్ళకి నీళ్ళు ఇస్తారా? వీళ్ళు కొండల మీద నివసిస్తారు. మరి కూరగాయలు వారానికి ఒకసారి సంత ఉంటుందమ్మా ఇక్కడ కిందికి వచ్చి కొనుక్కొని మళ్ళీ వెళ్తారు. అక్కడ సిస్టర్స్ ఉన్నారు, నన్స్, వాళ్ళకి కూడా ఆ చర్చి ప్రక్కన ఉన్నారు. సిస్టర్స్ చెప్తున్నారు, జీప్లో మేము వారానికి ఒకసారి ఒక్కొక్క కొండకి, రోజు ఒక కొండకి వెళ్ళి అక్కడ అందరినీ రోగులకి మందులు ఇచ్చేసి వాళ్ళని పరామర్శించి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వస్తాం. వాళ్ళ ప్రేమగా మేము వెళ్ళగానే చాప వేస్తారు, కుర్చీలు వేస్తారు, తుడుస్తారు, మాకు భోజనాలు పెడతారు, ఎంత ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళే 2 రోజుల ప్రార్థన పెడితే 7 కొండల నుంచి దిగి వచ్చి కొత్తూరులో ప్రార్థనకు వచ్చారు. ఎంత భక్తి అంటే, ఒరిస్సా నుంచి కూడా వచ్చారు. అమ్మ మీరు వస్తున్నారని తెలిసి వచ్చామని. ఎంత ప్రేమ అంటే నిజంగా నేను కదిలించబడ్డాను. ప్రభా, నా హృదయంలో పేదల పట్ల ఎప్పుడూ కరుణను పెట్టు. ఇలాంటి వాళ్ళ మధ్య సేవ చేయడానికి కృప దయచేయి. హైదరాబాద్లో ఉన్నాను, ఇప్పుడు సిటీలో ఎంతోమంది ఉన్నారు ఇక్కడ, కానీ ఎవ్వరూ వెళ్ళని ఆ కొండ ప్రాంతాల్లోకి నేను వెళ్ళి వాక్యం బోధించాలి. మళ్ళీ వెళ్ళాలి చెప్పాను. మళ్ళీ వస్తాను ఫాదర్, ఈసారి కొండల మీదకి వెళ్దాం, అక్కడ వాళ్ళు ఎలా జీవిస్తున్నారో వాళ్ళతో కలిసి భోంచేద్దామని చెప్పాను. చాలా సంతోషం అనిపించింది నాకు. సిటీలో ఇలా టీవీ ముందు చెప్పేదానికంటే అక్కడ ఉన్నప్పుడు నాకు ఎంత సంతోషం అంటే, అప్పుడు పరిశుద్ధాత్మ చెప్పారు, అమ్మా ఈ సంతోషం నీది కాదు, నేను ఆనందపడుతున్నాను నువ్వు పేదల మధ్య ఉండి వాళ్ళతో కలిసి భుజిస్తూ. చిన్న పిల్లలు సౌర భాషలో ఆ సిస్టర్స్ ఆ కొండల మీద ఉన్న వాళ్ళకి మందులు ఇస్తూ దర్శిస్తూ వాళ్ళ పిల్లలందరినీ, ఆ సిస్టర్స్ చర్చి దగ్గర ఒక స్కూల్ ఫాదర్స్ నడుపుతుంటే ఆ పిల్లలకి హాస్టల్ నడిపిస్తున్నారు. సిస్టర్ చెప్పారు, వాళ్ళు పేదవాళ్ళమ్మ, కొండల మించి పిల్లలు రోజు రాలేరు కాబట్టి మేమే స్కూల్ ప్రక్కన హాస్టల్ నడుపుతూ ఈ పిల్లలకి భోజనాలు, స్కూల్ అంతా మేము ఫ్రీగా చేస్తూ ఉన్నాం అని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. పేదలకి సువార్త బోధించడం అంటే, ప్రేమ సువార్త అంటే ఇదే. అందుకే క్యాథలిక్ చర్చి, మా చర్చిని బట్టి నేను సంతోషపడతాను. ఇతరులని నేను అలా అంటున్నాను కాదు, కానీ ఇలా పేదవాళ్ళకి, కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి హాస్టల్ నడిపిస్తూ ఉంటే సిస్టర్స్ అన్నారు, 1 గంట వీళ్ళకి చెప్పమ్మా అంటే నాకు చాలా సంతోషం సిస్టర్, నేను కూడా ఇలా హాస్టల్లో పెరిగాను. వాళ్ళు మేము వెళ్ళేసరికి అబ్బా స్తుతి పాటలు పాడుతూ, ఇలా ప్రార్థించండి యేసయ్య, మీ రక్తంలో కడగండి, ఇదిగో మా శ్రీకాకుళం దీవించండి, మా దేశం దీవించండి, మాకు నీళ్ళు ఇవ్వండి, మా అమ్మ నాన్నని దీవించండి, ఆరోగ్యం దయచేయండి అన్నీ చెప్పారు. మా ప్రధానమంత్రిని దీవించండి, మా ముఖ్యమంత్రులను దీవించండి. చిన్న పిల్లలు నా కోసం కూడా ప్రేర్ చేయండి అమ్మ, మీరు ప్రేర్ చేస్తే వెంటనే చేస్తారంటే వాళ్ళు చేశారనమాట. అలా యేసుప్రభు మనలో ఉంటే ఆ యేసుప్రభు కరుణ మన హృదయంలో పోయబడి అలా పేదల దగ్గరికి వెళ్ళి సువార్త బోధిస్తాం. మన శరీరానికి బలం వస్తుంది, బలహీనమైపోం, మహిమ శరీరంగా మారుతుంది. అప్పుడు మన శరీరం మహిమ శరీరంగా ఉన్నప్పుడు మన శరీరం ద్వారా రోగులకి స్వస్థత, పేతురు నీడ స్వస్థపరిచింది, పౌలు వస్త్రాలు స్వస్థపరిచాయి. మన జీవితము యేసుప్రభుకి సాక్ష్యంగా ఉంటుంది. సాక్ష్యం అంటే అర్థం ఏంటంటే సాదృశ్యంగా, అదేలాగా, అదే కరుణ, అదే నీతి, అదే ప్రేమ మన నుంచి యేసుప్రభు మన ద్వారా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇస్తాడు. అప్పుడు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. యు ఆర్ కాల్డ్ టు బీ ఎ బ్లెస్సింగ్ టు ద పీపుల్ వేర్ యు ఆర్ లివింగ్. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద నేషన్స్. నీవు భూమికి ఉప్పు, లోకానికి వెలుగు. యు ఆర్ జీసస్, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, వేర్ యు ఆర్ లివింగ్. యు ఆర్ ఇన్ ద హాస్పిటల్, సో యు ఆర్ జీసస్ ఇన్ ద హాస్పిటల్. సో త్రూ యువర్ టచ్ సిక్ పీపుల్ విల్ బి హీల్డ్. Through your compassionate words, sick people will be healed, because Jesus also in Luke 4:22 it says, He spoke the words of compassion and mercy, and people were touched by His compassionate words. మీరే జీసస్. ఒక టీచర్గా ఉన్నారా స్కూల్లో, మీరే జీసస్. ఒక నర్స్గా ఉన్నారా, మీరు జీసస్ హాస్పిటల్. మీరు కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారా,
జోసెఫ్ లాగా ఒక ఎంప్లాయీగా ఉన్నారా, మీరు జీసస్. యేసు ప్రభు ప్రేమ మీ ద్వారా లోకానికి అందించబడే ప్రేమ వాహినిగా మీరు ఉంటారు. ఈ హోలీ వీక్ అంతా కూడా యేసు ప్రభుతో నడుస్తూ ఆయనని హృదయంలోకి ఆహ్వానించి ఆయనని రాజుగా హృదయంలో పెట్టుకోండి. రాజు ఏం చేస్తాడు? యుద్ధం చేసి దుష్టు నుంచి కాపాడుతాడు, జయమిస్తాడు, పోషిస్తాడు. ఆయన కూడా మీకు అవన్నీ చేస్తాడు. చివరిగా మీ ద్వారా ఆయన అనేకులను ఆశీర్వదిస్తారు. యూ విల్ బీ ఏ బ్లెస్సింగ్. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్యా మీకు వందనాలు. ఆనాడు మీరు యెరూషలేములోనికి గాడిద పిల్ల మీద కూర్చొని ప్రవేశించారు. అప్పుడు వాళ్ళు స్తుతులు పాడుతుండగా, ఈరోజు నేను స్తుతులు పాడుతుండగా నా హృదయంలోనికి రండి ప్రభా, నా హృదయాన్ని మీకోసం తెరిచి ఉంచాను. అప్పుడు మీరు యెరూషలేములో దేవాలయాన్ని శుద్ధి చేసినట్లు నా హృదయాన్ని శుద్ధి చేయండి ప్రభా. నా హృదయంలో రాజుగా ఉండి మీరు పరిపాలించండి ప్రభా. నన్ను స్వస్థపరచండి, నన్ను బలపరచండి నాయన. నా దేహం నీ యొక్క ఆలయంగా, ఇదిగో నా మనస్సు నీ ఆఫీస్ రూమ్ లాగా మంచి డెసిషన్స్ తీసుకోండి. నా చేతులు నీ కరుణ కలిగిన చేతులుగా, సిలువ వేయబడిన చేతులుగా, రక్తం చిందిన చేతులుగా మార్చండి. నా చేతుల ద్వారా మీరు అనేకులను ఆశీర్వదించండి ప్రభా. అనేకులకు అన్నం పెట్టండి. నా నాలుక ద్వారా మీరు అనేకులను వాక్యంతో పోషించండి యేసయ్య ప్రభా. నీ మహిమ శరీరాన్ని నాకు దయచేయండి. నా ద్వారా అనేకులు నీ ప్రేమను అనుభవించుదురుగాక. నీ సాక్ష్యంగా నన్ను మార్చుకోండి. ఇదిగో నాతో పాటు ఈ ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డలందరి హృదయాల్లో మీరు వసించి అందరినీ అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. హ్యాపీ పామ్ సండే టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్సో హ్యాపీ హోలీ వీక్. జస్ట్ వెయిట్ అపాన్ దిస్ వెబ్ ఛానల్ జెసిన్ టీవీ. వెయిట్ అపాన్ ఫర్దర్ మెసేజెస్. రోజు ఒక్కొక్క మెసేజ్ ఈ వారం అంతా మనం ధ్యానించుకొని చివరికి ఈస్టర్ రోజున యేసు ప్రభుతో పాటు మహిమ శరీరంతో మనము యేసు ప్రభుతో పాటు లేద్దాం. సైతాన్ని ఓడించి జయంతో జయించు వారిగా మనం లేద్దాం, జయించు వారిగా జీవిస్తాం. గాడ్ బ్లెస్ యూ. ఈ వెబ్ ఛానల్ ద్వారా నేను ఇస్తున్న దేవుని సందేశాన్ని చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. టెల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ టు వాచ్ దిస్ వన్, ఎంకరేజ్ దెమ్. నాకు కూడా మీకు మెసేజ్ నచ్చితే ఫోన్ చేసి చెప్పండి. ఒక బ్రదరు మరి యుగాండా నుంచి ఫోన్ చేశారు, సిస్టర్ మీ మెసేజ్ చూడకుండా అక్క నేను పడుకోనని. అలాగే అమెరికా నుంచి నాకు ఆత్మీయ తమ్ముడు రవి ఫోన్ చేసి చెప్పాడు, అక్క మాధవి మీ మెసేజ్ చూడకుండా పడుకోదని. నాకు చాలా సంతోషం అన్నమాట. మీరు కూడా చెప్తే ఐల్ బి ఎన్కరేజ్డ్. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. For more information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్